వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు మానుకొని హామీల అమలుపై దృష్టి సారించాలని కడప వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇటీవల ఓ భూ వివాదం కేసులో అరెస్టైన బెయిల్పై విడుదలైన వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోపాలస్వామిని రవీంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, తాను కార్యకర్తలకు అండగా నిలుస్తానని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గోపాలస్వామిని కూడా అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టించి ఇరికిచ్చే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. సో చాలా దారుణం. సో ఇదేమి పర్మనెంట్ ఉద్యోగం, పర్మనెంట్ కూడా కాదు. వాళ్ళకు అధికారులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అనేవాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు డూడు బసవన్న అన్నట్టుగా చేస్తే నిజంగా కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. అలా పర్మనెంట్ ఏం కాదు. ఇంకొక 3 ఏళ్ళకో ఇంకొక 4 ఏళ్ళకు, ఇప్పుడు దాదాపు 9 ఏళ్ళ కాలం అయిపోయింది. జంబ్లింగ్ ఎలక్షన్ జరిగితే ఇంకా చాలా ముందుకు వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో తప్పకుండా వాళ్ళు భవిష్యత్తులో చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో చేపించే వాళ్ళకు కూడా తప్పకుండా వాళ్ళపైన కూడా వాళ్ళు ఏదో రెడ్ బుక్ రాసినారంటారు. మనం రెడ్ బుక్ రాయాల్సిన పనులే. ఖచ్చితంగా వాళ్ళందరిపైన కూడా తప్పకుండా యాక్షన్ తీసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఆ కార్యకర్తలకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది జరగకూడదు. మా కార్యకర్తలు ఎవరు కూడా అన్యాయము, అక్రమము, దారుణాలు ఏమి చేయరు. వాళ్ళే చేస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం కింద గ్రామ స్థాయి నుంచి మొదలుకొని చంద్రబాబు వరకు కూడా అందరూ ఇదే కార్యక్రమమే అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా నాయకుడు, రాష్ట్ర నాయకుడు మొదలుకొని గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా ఒకటే రకంగా ఉండే కార్యక్రమం.